దావత్ అంటే పొట్టేల్ని కావాలి, మందులోకి దీనికి మటనే కావాలనుకున్నట్టు గురించి మంచి రెసిపీ పట్టుకొని వచ్చిన అదే దావత్ స్టైల్ మటన్ కర్రీ. సూపర్. నేను చూపించిన కొలతలు, నేను చూపించిన ప్రాసెస్ లో కనుక ట్రై చేస్తే సింపుల్ ఉంటది, జబర్దస్త్ టేస్ట్ ఉంటది. చలో ఇంకెందుకు కాలేజ్ మొదలెడదామా? గట్టి చెప్తా, మంచి నూరి. ఒక బగోన్ లో 100 ml ఆయిల్ వేసుకోండి. అందులో సగం చందమామ లెక్క కట్ చేసుకున్న మీడియం సైజ్ 4 ఉల్లిగడ్డలు మంచి కలర్ రాగానే అందులోంచి సగం ఒక బౌల్ లోకి తీసుకోండి. ఉల్లిగడ్డలు సైడ్ నూక్కొని నూనెలో చూపిస్తున్న కంకర్రాలు వేసుకోండి. అవి కొంచెం వేగగానే కరివేపాకు 3-4 చీరుకున్న పచ్చిమిర్చి. అరే మేక తలకాయ వేసుకోవచ్చా? అయ్యో మేక తలకాయ ఒకటి ఎందుకు తాత, నీ తలకాయ కూడా అయ్యో. సర్లే కానీ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోగానే కిలో మటన్ వేసుకోండి. కొంచెం కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేరు. ఇప్పటిదాకా సైడ్ తీసుకున్న ఉల్లిగడ్డలు అలా 3 టేబుల్ స్పూన్ల కాజు వేసుకొని పేరంలో లెక్క పేస్ట్ కొట్టుకోండి. తర్వాత ఒక పాన్ లో 50 గ్రాముల వెండి కొబ్బరి వేసుకొని కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకుని చిట్ పట్టానగానే సీదా తీసుకెళ్లి పేరంలో లెక్క పేస్ట్ కొట్టుకోండి. గసగసాలు లేకపోతే కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. చలో 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మన మటన్ లెక్కలు మంచి నీళ్ళు బయటకు వస్తాయి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచి కలుపుకోండి. మూత పెట్టుకుంటా కొన్ని నీళ్ళు వేసుకుంటా మటన్ ని మంచిగా ఉడకబెట్టుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, మటన్ మొత్తం ఉడికిన తర్వాతనే మసాలాలు వేయాలి. అందులో 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మసాలాలు ముక్కలకి పట్టేలా కలుపుకోండి. ఇప్పటిదాకా కొట్టుకున్న 2 పేస్ట్ వేసుకోండి. కూర చిక్కగా కావాలంటే ఈ పేస్ట్ పక్క వేయాలి. అదేంటి కోల్గేట్ పేస్టా? పావు లీటర్ నీళ్ళు వేసుకుని ఇంకో 10 నిమిషాలు మరగబెట్టుకుంటే వేసుకున్న పేస్ట్ లకి పచ్చి వాసన పోయి ఇల్లంతా మంచి వాసన వస్తుంది. అందులో పక్కింట్లోకి అడుకొచ్చుకున్న కొత్తిమీర, కొంచెం గంజా లేక కనిపిస్తున్న కస్తూరి మేతి వేసుకొని నూనె పైనకి వచ్చేలాగా మరగబెట్టుకుంటే మన మటన్ కర్రీ రెడీ.